జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఆర్మీ కూంబింగ్ కొనసాగుతోంది. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అక్కడ నిఘా వ్యవస్థ పెరిగిపోయింది. ఉగ్రవాదుల కోసం ప్రతి ఇంటిని గాలిస్తున్నాయి బలగాలు. కథువాలో 4 అనుమానితుల కోసం ప్రస్తుతం అక్కడ గాలింపు జరుగుతుంది. పాకిస్తాన్ సరిహద్దులో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలని కూడా స్వాధీనం చేసుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్తో పాటు సరిహద్దు ప్రాంతాల్లో చాలా అప్రమత్తంగా ఉన్నాయి మన బలగాలు. పుల్వామాలో ఉగ్రవాదుల కోసం ప్రతి ఇంటిని జల్లెడ పడుతున్నారు. టెర్రరిస్టులు మరిన్ని దాడులు చేసే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో గాలింపు చర్యల్ని వేగవంతం చేశారు. కమాండోల్ని కూడా ఉగ్రవేట కోసం రంగంలోకి దింపారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని కథువాలో 4 అనుమానితుల కదలికలు తీవ్ర కలకలం రేపాయి. ఒక మహిళ ఇచ్చిన సమాచారంతో ఆ ప్రాంతంలో గాలింపు చర్యలను చేపట్టారు. బీఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్ బలగాలతో పాటు ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. అక్కడ మరోవైపు పంజాబ్ అమృత్సర్ సమీపంలో పొలాల్లో భారీగా పేలుడు పదార్థాలను, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్డీఎక్స్తో పాటు 5 పిస్టల్స్, 220 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.